ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, మరి యొక్క నూతన ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. జోషువా చాప్టర్ 3 and verse 7. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందునని. And the Lord said unto Joshua, as I was with Moses, so I will be with thee. యేసు ప్రభువు అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి ఒక నూతన ఉదయకాల సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం. అందరూ ఎట్లా ఉన్నారండి? క్షేమంగా ఉన్నారా? ప్రభునందు ఆనందిస్తున్నారా? సంతోషం సమాధానం కుటుంబంలో ఉన్నదా? ప్రార్థన చేసుకుంటున్నారా? పిల్లరా, ఈ ప్రశ్నలు వేస్తున్నానంటే ఇవి మన జీవితాలకి ప్రయోజనకరమైనవి గల కారణము, ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిని ప్రేమిస్తామో దేవుడు మనల్ని నడిపిస్తారండి. ఇక్కడ చూసినట్లయితే మోషే నడిపించిన రీతిగా యెహోషువతో దేవుడు అంటున్నటువంటి మాట, యెహోషువ మోషేని నడిపించిన రీతిగా నిన్ను కూడా నడిపిస్తానయ్యా, నిన్ను కూడా బలపరుస్తాను, నిన్ను కూడా ఉన్నతమైన రీతిగా ఆశీర్వదిస్తాను అని ప్రియులారా యెహోషువకు దేవుడు వాగ్దానం చేశారు. ఉదయకాల సమయంలో నీకు నాకు కూడా దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఏమిటంటే, అమ్మా అయ్యా నిన్ను నడిపిస్తాను, నిన్ను బాగు చేస్తాను, నీ జీవితాన్ని చక్కబెడతాను. అయితే నువ్వేం చేయాలంటే నా నిబంధన మందసమును మొయ్యాలి. ఏమిటా నిబంధన మందసము? దేవుని యొక్క సన్నిధి. పిల్లరా, ఎప్పుడైతే నిబంధన మందసము ఆ యొక్క ప్రజలు మోసినారో, యాజకులు మోసినారో, అక్కడ అడ్డుగా ఉన్నటువంటి యోర్దాను నది అక్కడ నిలిచిపోయిందంట. 6 నెలలుగా అయిపోయిందంట. వారందరూ నడిచినారు. ఉదయకాల సమయంలో యోర్దాను అడ్డు వచ్చిన, ఎర్ర సముద్రం అడ్డు వచ్చిన, దానిలో నుంచి మార్గం ఏర్పాటు చేసి గొప్ప దేవుడు అనుకున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి, ఈ గొప్ప దేవుని యొక్క సన్నిధిని ప్రేమించినట్లయితే, ఆయన వాగ్దానం నమ్మినట్లయితే నీ జీవితంలో కూడా దేవుడు కార్యం చేస్తాడు. ఇలాంటి కృప ఉదయకాల సమయంలో మన యొక్క జీవితాల్లో దేవుడు నెరవేర్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమున మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరి నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు, ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు, అద్భుతకరుడు ప్రభువా. ఇలాంటి కృపగల దేవుణ్ణి, ప్రేమగల దేవుణ్ణి ఆరాధించే కృప ప్రభువా మాకు ఇచ్చారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి మాకు జ్ఞాపకం చేస్తున్నారు. యాద సముద్రం అడ్డు వచ్చినా, యోర్దాను అడ్డు వచ్చినా, ఈ లోకంలో ఉన్నటువంటి ఏవి అడ్డు వచ్చినా కూడా ప్రభువా మీరు మార్గము తెరిస్తే దాన్ని ఎవరు మూయలేరు. అలాంటి గొప్ప దేవుడు ప్రభువా. ఉదయకాల సమయంలో మా పిల్లల యొక్క అవసరతలు ఏమైనప్పటికీ కూడా యేసు ప్రభువు యొక్క నామంలో వారి జీవితాలు నెరవేర్చబడుగాక. అందుకంటే ముఖ్యంగా మీకు ప్రియమైన వారిగా ఈ లోక సంబంధమైనటువంటి మురికి మాలిన్యం అంటుకోకుండా ప్రభువా యోగ్యమైన రీతిగా దేవుని కొరకు జీవించడానికి సహాయం ఇచ్చిమని మా కుటుంబాలని మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ మీ యొక్క శాంతి సమాధానంతో ప్రతి కుటుంబాన్ని నింపమని యేసు ప్రభువు వారి అతి శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.